అందరూ బీరకాయ కర్రీ చేస్తూనే ఉంటారు. కానీ ఈ చిన్న ఇంగ్రీడియంట్ యాడ్ చేశారంటే థిక్ గ్రేవీతో మంచి టేస్టీగా బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ, అలాగే సంగటిలోకి కానీ, దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కర్రీ కోసం కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇవి వేగుతున్నప్పుడు 2 ఎండుమిర్చిని అలాగే కొంచెం కరివేపాకును వేసి చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇందులోని 2 పెద్ద సైజు ఆనియన్స్ ని ఇలా సన్నని పీసులాగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ ని కూడా యాడ్ చేసామంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఫ్రెష్ గా చేసుకున్నామంటే కర్రీకి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. దీన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని మీడియం సైజ్ టమాటాలు 4 తీసుకొని ఇలా సన్నని పీసులాగా కట్ చేసి వేసి ఉడికించుకోవాలి. టమాటా అనేది బాగా మెత్తబడాలండి. కర్రీని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నామంటే టమాటా కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇందులోనే 1 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పొడవుగా చీల్చి వేసుకోవాలి. అప్పుడే ఆ పచ్చిమిర్చి పచ్చివాసన అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. కర్రీకి పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదండి. టమాటా ఆల్మోస్ట్ మెత్తబడిపోయింది, చూసారు కదా, కొంచెం గ్రేవీగా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందాము. దీన్ని కూడా బాగా కలిపేసుకొని దీంట్లోకి ముందు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బీరకాయని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. ఈ పీసులన్నీ కూడా ఈ టమాటా గ్రేవీలోకి యాడ్ చేసి దీన్ని కూడా బాగా మగ్గించుకోవాలి. ఫస్టే వాటర్ అయితే యాడ్ చేయొద్దండి, ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అంతా రిలీజ్ అవుతాయి. మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకుంటే చూసారు కదా, వాటర్ అంతా పైకి వచ్చేసాయి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీంట్లోని ఒక 1.5 టీ స్పూన్ వరకు కారము అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. సాల్ట్ ఫస్ట్ మనం 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఇందులో 2 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఆల్మోస్ట్ బీరకాయ అనేది మనకి మెత్తబడింది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామంటే ఇంకొంచెం కుక్ అయ్యి బీరకాయ బాగా సాఫ్ట్గా తయారవుతుంది. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాము. చూస్తున్నారు కదా, గ్రేవీ అనేది స్మెల్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. బీరకాయ ఇంకొంచెం ఉడకాలండి, అందుకని ఇంకో 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మనకి 10 మినిట్స్ లోపే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేశాను. ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు. గ్రేవీ థిక్నెస్ కోసం 1 టీ స్పూన్ వరకు పప్పుల పొడి ఉంటుంది కదా, పుట్నాల పొడి, దాన్ని 1 టీ స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉంటలు లేకుండా కలిపి ఆ లిక్విడ్ అనేది ఈ కర్రీలోకి యాడ్ చేస్తామంటే గ్రేవీ అనేది చాలా అంటే చాలా థిక్గా వస్తుంది. అలాగే మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి తప్పకుండా మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో ఎంతో ముఖ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరో మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.